సంస్థ మరియు ఎంపీజే అలాగే జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో గత వారం రోజుల కిందట అనారోగ్యంతో రైల్వే స్టేషన్ ప్రాంతంలో మరణించినటువంటి ఒక గుర్తు తెలియని అనాథ శవానికి ఈరోజు 1వ ఠాణా పోలీస్ సిబ్బంది అనుమతితో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. సో అతను ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తిగా తెలియచేయడంతో ఇమీడియట్లీ కూడా మేము జమాతే ఇస్లామీ వాళ్ళకి అలాగే ఎంపీజే వారికి సమాచారం అందించి సో ఏదైతే ముస్లింకి సంబంధించినటువంటి సంప్రదాయం ఉందో ఆ పరంగానే ఆ అనాథ శవానికి ఈరోజు అంత్యక్రియలు చేయడం జరిగింది. సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఇప్పుడు ముందే ఉంటుందనేసి తెలియజేస్తూ ఉన్నాం. ये लोग इंदौर युवता स्वच्छंदा सेवा संस्था को इन्फॉर्मेशन दिए. ये इंदौर स्वच्छंदा सेवा संस्था जमाती इस्लामी हिंद और एमपीजे से कांटेक्ट करे. हम तमाम मिलकर एक जहिते के साथ हिंदू मुस्लिम मिलकर एक मुस्लिम डेड बॉडी को उसकी तदफीन मुस्लिम के तौर तरीक़े से की गई है, अमल में आई है. तो मैं एमपीजे की जानिब से जनाब साईं बाबा साहब को तहे दिल से शुक्रिया अदा करता हूँ. ये इनका लावारिस लाशों को तदफीन करने का अमल ये 79 बताए. ये मैं बहुत दिल की गहराइयों से इनको मुबारकबाद देता हूँ. ऐसे नेक काम में जनाब साईं बाबा और उनका ग्रुप, उनकी टीम जो मेहनत कर रही हैं. ये సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంపీఏ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జమాతే ఇస్లామీ ఆధ్వర్యం లోపల ఈరోజు ఒక అనాథ శవాన్ని ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. అంటే మన మనుషులం అన్న మాదిరిగా సర్వ మానవాళి అంతా ఒకే కుటుంబం అన్న ఉద్దేశంతో దేవుడు ఒక్కడే మనుషులంతా ఒకటే అన్న ఉద్దేశంతో ఏదైతే ఈ ఇందూర్ యువత సేవా సమితి వాళ్ళు ప్రత్యేకించి గంగాధర్ సార్ గారు మళ్ళీ సాయిబాబా బృందం వీళ్ళు పెద్ద ఎత్తున అయితే కార్యక్రమం చేస్తున్నారో